మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు. ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం వెయిట్ లాస్. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కదా, దేనివల్ల ఏంటి అసలు ఓ క్లారిటీకి అయితే వచ్చేద్దామండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, వెయిట్ లాస్ అవ్వాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను సార్. ఇందులో రకరకాల మార్గాల్ని వెతుక్కుంటూ ఉన్నారు సార్. కొందరు ఫాస్ట్గా డ్రాస్టిక్ చేంజ్, మాకు పెళ్ళుంది ఇలా కావాలి, ఇమీడియట్గా రిజల్ట్ కావాలి అని వెళ్తున్నారు. కొన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు, వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు. కొందరు రకరకాల డ్రింక్స్, వెజిటబుల్స్, డిఫరెంట్ వెరైటీస్, ప్యాటర్న్స్ అయితే ఫాలో అవుతున్నారు సార్. ఇందులో మాకు ఏవి ఇబ్బంది అంటే బాగుండాలి, వెయిట్ లాస్ అవ్వాలి, బట్ ఫర్దర్గా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, కాంప్లికేషన్స్ ఉండకూడదు, అలా మేనేజ్ చేస్తూ వెళ్ళిపోవాలి. మార్కెట్లో చూసుకుంటే కూడా కొత్త కొత్త ఇంజెక్షన్స్ ఒకరు చేసుకున్నారు కదా, రిజల్ట్ ఉందని మేము కూడా చేసుకోవడానికి రెడీగా ఉన్నాం సార్. ఏది బెస్ట్ అసలు? వెయిట్ లాస్ హెల్దీగా అవ్వాలి, హెల్దీగా ఉండాలి, లాంగ్ టర్మ్ లో కూడా దాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాం సార్. దీనికి ది బెస్ట్ వే మీ మాటల్లో ఏం చెప్తారు సార్? అంటే బరువు తగ్గటం అనేది అందరికి ఇంపార్టెంట్. అంటే మన ఐడియల్ బాడీ వెయిట్ ఉండాలి. ఎందుకంటే వెయిట్ తో ఆటోమేటిక్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు అనేకమైన హెల్త్ ఇష్యూస్ మనం చూసామంటే సింపుల్ నిద్రలో గురక రావటం కానీ, అంటే అదే విధంగా అంటే సన్న వాళ్ళు కూడా వస్తుంది, కానీ లా ఉన్న వాళ్ళకి, అంటే మీరు సడన్ గా సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం బరువు పెరిగిన మన నెక్ దగ్గర వెయిట్ డిపాజిట్ అయిపోతే కూడా బ్లాక్ అయి వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం వెయిట్ తగ్గినా, అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు ఉన్న వెయిట్ కన్నా ఒక 10% ఆఫ్ ఎక్సెస్ బాడీ వెయిట్ తగ్గిన 5 to 10% మీరు వాడి మెడిసిన్స్ అన్ని కూడా ఒక 15-20% తగ్గిపోతాయి. అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఏంటంటే ఏది ఉన్నా కానీ, అంటే మనము హెల్తీగా ఉండాలి అంటే బేసిక్ గా ఏంటంటే మనము ఎఫిషియెంట్ నుంచి, అంటే ఇప్పుడు మీరు చూసారంటే వివేర్, అంటే మనము హంటర్స్ ఆర్ గ్యాదరర్స్, అంటే మనం ఏ రోజు పని చేస్తే ఆ రోజే మనకు ఫుడ్ దొరికేది. అలా నుంచి ఇప్పుడు ఎట్లా ఉన్నాము అంటే మనం మైండ్ తో పని చేస్తున్నాం, కానీ ఫిజికల్ గా మనం వర్క్ చేయట్లేదు. అలాంటప్పుడు ఈజీగా మనం బరువు పెరిగిపోతాం. అంటే బరువు పెరగడానికి కారణాలు అనేది అవసరం లేదు. మన ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకొని చాలా అవసరం, కానీ కరెక్ట్ అయిన పద్ధతిలో చేయాలి. కరెక్ట్ అయిన పద్ధతిలో అంటే మన బాడీ ఈజ్ మెంట్ టు బి ఫిజికలీ యాక్టివ్. ఫిజికల్ యాక్టివ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక అనిమల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం, సో ఆ విధంగా. అందుకని నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, మనం పులిలాగా వేటాడకపోయినా, లేడీలాగా రన్ చేయకపోయినా మనం మెల్లగా వి విల్ డిసపియర్ అనేసి. అంటే వాట్ ఐ మీన్ ఇస్ బేసిక్ గా మనకి ఏదో ఒక యాక్టివిటీ అనేది చాలా చాలా అవసరం. ఈ యాక్టివిటీ అనే డిసిప్లిన్ లేకుండా బరువు తగ్గాలనుకోవటం ఇస్ నాట్ కరెక్ట్. ఇంకొకటి నెక్స్ట్, ఈ బేస్ ఆఫ్ ది పిరమిడ్ లో డైట్ అనేది ఏంటంటే ఇప్పుడు చాలా రకాల డైట్స్ వస్తున్నాయి. పీపుల్ ఆర్ సేయింగ్ ఓన్లీ వెజిటబుల్ తీసుకోండి, ఓన్లీ వాటర్ తాగండి, ఓన్లీ, అంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే 1 week ఓన్లీ వాటర్ తో ఉంటారనమాట. అదొకటి. తర్వాత ఇంటర్మీడియట్ అన్ని కూడా ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తో వెళ్తే మీకు మంచిది, ఎవిడెన్స్ తో. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు కొన్ని సార్లు అన్ని బ్యాలెన్స్ డైట్ చేయమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డైట్స్ అవే తీసుకోవటం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ ఆర్ బికమింగ్ వెరీ వెరీ పాపులర్. ఐఎమ్ ఆల్సో హ్యాపీ విత్ దట్. ఎందుకంటే దే ఆర్ ఆల్ ట్రెడిషనల్ డైట్స్, మంచిదే. కానీ కొంతమంది పేషెంట్స్ నా దగ్గరికి 7 hemoglobin తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే అంటే వీ షుడ్ ఆల్వేస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడం మంచిది. మిక్స్ అండ్ మ్యాచ్ అంటే బ్యాలెన్స్ చేసుకోవడం. ఇప్పుడు మన దగ్గర మిల్లెట్స్ ఒక్కటే కాదు, కినోవా ఉన్నాయి, బ్రౌన్ రైస్, అన్ని మిక్స్ చేసుకున్నప్పుడు మీకు ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే మీ బాడీ ఇన్ని సంవత్సరాలు ఒక డైట్ అలవాటు పడి కొత్త డైట్ మీకు అబ్జర్వ్ కాక న్యూట్రియన్ డిఫిషియన్సీస్ వచ్చినా అది మీకు ప్రాబ్లమే. అందుకని అన్నిట్లో అన్ని ఉండాలి. అంటే లేకపోతే వి బికమ్ న్యూట్రిషనలీ డెఫిషియెంట్ అయినప్పుడు ఆకలి ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. మనకు తెలియదు ఎందుకు ఆకలి వేస్తుందో, ఎందుకంటే మన బాడీకి తెలిసింది ఒకటే, ఆకలి. సో అందుకని నాకు B12 కావాలి, B6 కావాలి అని చెప్పలేదు. అందుకని మన డైట్ లో ఆ బ్యాలెన్స్ డైట్ ఉండటం చాలా చాలా మంచిది. మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు ఒక క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర మీ హెల్ప్ తీసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు తగ్గుతున్నారు బరువు తగ్గడానికి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చేస్తున్నాయి. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సార్కోపీనియా. అంటే ఫాస్ట్ గా బరువు తగ్గటం వల్ల మజిల్స్ అన్ని స్ట్రింక్ అయిపోతాయి. మన మజిల్ లాస్ అయిపోయేటప్పటికి అనేకమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? మామూలుగా నడుస్తూ ఉన్న పేషెంట్
సడన్ గా అంటే వీక్నెస్ అవ్వటము, కళ్ళు తిరిగిపోవటము, ఎందుకంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ మేము పేషెంట్ ఇప్పుడు మేము బేరియాట్రిక్ సర్జరీస్ చేస్తూ ఉంటాం, చేసిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ కమ్ నాకు గిడినెస్ ఉంది అంటారు, వామిటింగ్స్ అంటారు. మనం ఏమనుకుంటాం గిడినెస్ అంటే ఏదో ప్రాబ్లం ఉంది, అదే వామిటింగ్స్ అయిందంటే ఏదో ప్రాబ్లం ఉందని. అంటే సింపుల్ థైమిన్ డెఫిషియన్సీ కూడా వామిటింగ్స్ రావచ్చు, అదే విధంగా B12 డెఫిషియన్సీ కూడా కళ్ళు తిరగచ్చు. అంటే ఇదే మనం సడన్ గా బరువు తగ్గుతున్నప్పుడు న్యూట్రిషనల్ పారామీటర్స్ కూడా రెగ్యులర్ గా చెక్ చేసుకోవడం చాలా చాలా అవసరం. న్యూట్రిషనల్ డెఫిషియన్ వచ్చింది అనుకోండి ఇంకా కొత్త ఇష్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అన్కంట్రోల్డ్ గా ఇంజెక్షన్స్ తీసేసుకుంటున్నారు. సి వీఆర్ ఆల్ హ్యాపీ, మాలిక్యూల్ ఇస్ గుడ్ మాలిక్యూల్, కానీ ప్రతి దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మాలిక్యూల్స్ కి సరే లూజ్ మోషన్స్ అవటము, అంటే ఇప్పుడు ఈ మందులు పనిచేసే కారణాలు అంటే ఒకటి బ్రెయిన్ మీద పనిచేస్తాయి అంటే ఆకలి చంపేస్తాయి, ఇంకొకటి స్టమక్ లో ఉన్న పొట్టని కదలనివ్వవు, ఎక్కువసేపు ఫుడ్ ఉండిపోతుంది, ఆకలి వేయదు. ఆకలి వేయనప్పుడు ఏమవుతుంది, పొట్ట నాకు ఎప్పుడు చాలా బ్లోటింగ్ గానే ఉంది అని అంటారు. అలా ఉన్నప్పుడు అది ఒక సైడ్ ఎఫెక్ట్స్ ని మనం ఉపయోగించుకుంటున్నాం బరువు తగ్గటానికి, అంతవరకు పర్వాలేదు. కానీ దానికి దాటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు దాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. అందుకని ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ తో గానీ డైటిషియన్ తో గానీ వాళ్ళతో ఫాలోఅప్ లో ఉంటే ఎప్పుడు మంచిది. కానీ ఇక్కడ కూడా వాళ్ళు రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తున్నారు కదా సార్, ఎగ్జాక్ట్ గా ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే మనము బేసిక్ గా ఏంటంటే దట్ ఇస్ ద రీజన్ ఎప్పుడు కూడా ఒక వెయిట్ లాస్ అవ్వటానికి ఇట్స్ ఎ టీమ్ వర్క్. టీమ్ వర్క్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ బేరియాట్రిక్ సర్జన్ నా ఆలోచన విధానం ఒక సర్జికల్ గా తగ్గాలని అనుకుంటాం, దాని తర్వాత డైటిషియన్ విల్ హెల్ప్ యూ ఏ డైట్ తీసుకుంటే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఏ సిచ్యువేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్జరీ చేయగానే మీరు చికెన్ తినలేరు కదా, అదే చాలా మంది ఏంటంటే చికెన్ తింటేనే చాలా వెయిట్ పెరుగుతారు అనుకునే వాళ్ళు చాలా మంది. అంటే హై ప్రోటీన్ అంటే దేంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ అనుకో, వెజిటేరియన్ ఏం తినాలి, వాళ్ళ ఏ ఫుడ్స్ లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది అవన్నీ చెప్పడానికి యు రిక్వైర్ ఎ గుడ్ క్వాలిఫైడ్ ఫిజిషియన్. అదే విధంగా బరువు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు అన్ని రకమైన ఫిజికల్ యాక్టివిటీ చేయలేరు, చేస్తే వాళ్ళు కింద పడిపోతారు, ఫ్రాక్చర్స్ అయిపోతాయి. వాళ్ళ బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒక దగ్గర ఉంటుంది, బరువు తగ్గేటప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోతుంది. అందుకని ఫాస్ట్ గా బరువు తగ్గినప్పుడు వాళ్ళు బాడీ లైట్ అయిపోతారు, ఒకసారి కింద పడిపోతారు. అందుకని వాళ్ళని ఒక ఫిజియోథెరపీ పర్సన్ టు గైడ్ దెమ్, మీరు ఏ ఎక్సర్సైజ్ చేయాలి ఏ చేయకూడదు అని చెప్పాలి. అప్పుడు ఏంటంటే దే నో ఏ కరెక్ట్ పాత్వే. సో తర్వాత ఫాలో అప్ చేయడానికి ఇప్పుడు బేరియాట్రిక్ ఫిజిషియన్ మీరు ఈ బరువు తగ్గే ప్రక్రియలో ఎవ్రీ ఇయర్ మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు, ఒక రకమైన మాల్ అబ్జార్ప్షన్ మీకు జరిగింది, అందుకని కంపల్సరీగా ఐరన్ లెవెల్స్ కానీ B12 లెవెల్స్ కానీ అని మనం చెక్ చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ దగ్గర నుంచి మల్టిపుల్ చాలా మినరల్స్ అవన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఎవ్రీ ఇయర్ కూడా మనం ఫాలో అప్ చేయాలి. అందుకని ఎవరన్నా బరువు తగ్గేటప్పుడు వాళ్ళ వెయిట్ ని ఫాలో అప్ చేసుకుంటూ మజిల్ లాస్ ఏమన్నా లాస్ అయిందా, ఆర్ దే గెటింగ్ అంటే మన ఒళ్ళు నొప్పులు రావటము కళ్ళు తిరగటము అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఎవరికో ఒక దగ్గర తీసుకెళ్ళి చూపించాలి. ఇంకోటి బరువు తగ్గడానికి నేను ట్రై చేస్తున్నాను డాక్టర్ దగ్గర దాచకూడదు సార్. చాలా జనరల్ గా డాక్టర్ దాకా వెళ్లకుండా కూడా కొందరు వారికి వారే హెల్దీగా ఉన్నప్పుడు యంగ్స్టర్స్ వాళ్ళు కూడా డైట్ మెయింటైన్ చేయాలనుకుంటే ఓన్ గా చేసే ఆప్షన్ ఉందంటే ఏమంటారు సార్? కాదమ్మా, మినిమల్ గా చూడండి, యాజ్ లాంగ్ 2 to 3 kilos 4 kilos పర్వాలేదు. అంటే యాక్టివిటీ చేసుకోవటము, యునో when you're going for swimming, when you're going for walking, jogging, they're all very safe modes. But whenever you're trying aggressive methodology, and we're thinking about 7, 8 to 10 kilos, 10, 15 kilos, 20 kilos, తప్పకుండా మీకు గైడెన్స్ కావాలి. అదర్వైజ్ లాట్ ఆఫ్ మజిల్ లాస్ గాని అయినా, అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ప్రోటీన్ తీసుకోవటం వల్ల మళ్ళీ కిడ్నీ ఎఫెక్ట్ అయినా ఎవ్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని ఎవరో ఒకరు గైడెన్స్ తీసుకోవడం మంచిది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ మరీ లేట్ గా అవ్వకూడదు, ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం వీ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. మరి లేట్ గా అయిపోయి అంటే హైడ్ చేసి ఏముంటుంది, ఈ రోజుల్లో ఇట్స్ ఓపెన్ వరల్డ్, ఎవ్రీబడి ఎవరినన్నా డాక్టర్ డిస్కస్ చేయ నాకు ఇది వస్తుంది కొంచెం చూడండి, ఐ హావ్ ట్రైడ్, ఐ హావ్ లాస్ట్ సడన్లీ 6-7 kilos, ఐ యామ్ నాట్ డూయింగ్ వెల్ అంటే విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.